నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినవాడంట. అంత బోల్డ్గా ఎలా చెప్పగలుగుతాడు దేవుడు? అంటే నేను ప్రేమిస్తున్నాడే కదా ఆ మాట వాడుతున్నాడు అక్కడ. నేను వెలపెట్టి కొన్నాడు కాబట్టే కదా ఆ మాట మాట్లాడుతున్నాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ప్లీజ్ నాకు మూగవాళ్ళ ఉండకండి, ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ రెస్పాండింగ్ ఐ కెన్ టెల్ వెరీ మచ్. ఇంకా నేను కొంచెం బెటర్గా చెప్పగలను. ఓకే, హౌ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? అర్థమైందా అవ్వలేదా? నువ్వు ఆయన ప్రియ కుమారుడివి అనే మాటకి అర్థమైందంటే ఆయన ఊపిరై ఉన్నావంట. యు ఆర్ ద బ్రీత్ ఆఫ్ గాడ్. చెప్పండి, నువ్వు ఆయన ఊపిరై ఉన్నావు. ఇప్పుడు దేవుడు కనుక ఊపిరి పీల్చుకోవడం ఆపేశాడు అనుకోండి, ఈ భూలోకంలో గాలి కూడా రాదు తెలుసా. ఇఫ్ గాడ్ స్టార్టెడ్ బ్రీతింగ్, హీ స్టాప్ బ్రీతింగ్, ద ఎర్త్ కెనాట్ రిసీవ్ ద ఎయిర్. తెలుసా మీకు ఆ విషయం? ఇది బైబిల్లో లేదు, కానీ మీకు అవుట్ ఆఫ్ కాంటాక్ట్ చెప్తున్నాను. ఇది నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ గాడ్ స్టాప్ బ్రీతింగ్, ద ఎర్త్ కెనాట్ రిసీవ్ ద ఎయిర్. తెలుసా మీకు ఆ విషయం? ఇది మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్ బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ అవుట్ ఆఫ్ లవ్, నాట్ ఆఫ్టర్ టు గెట్ ఫేమస్. ఓకే, నువ్వు ఆయన ప్రియకుమారుడివి, ఆయన ప్రియకుమార్తెవి. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్న వ్యక్తిని సాతానికి ఎలా పర్మిషన్ ఇస్తాడు? నువ్వేమన్నా చేసుకో, నా కుమారుణ్ణి నువ్వు ఇబ్బంది పెట్టుకో, నువ్వు ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసుకురా, అన్నీ డిలే చేయి, ఏమైనా చేసుకో, నేను చూస్తూ ఉంటాను అంటాడు ఆయన. నో. ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్రత్యక్షత మర్చిపోతారో, మీరు నేనైనా ప్రియకుమారుణ్ణి, నేనైనా ప్రియకుమార్తెనని ఎప్పుడైతే మీరు మర్చిపోతారో, ఎనిమీ స్టార్టెడ్ ఫైటింగ్ యూ లైక్ ఏ ఫుట్బాల్. ఎనిమీ మిమ్మల్ని ఎలా ఆడుకుంటాడంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటాడు. సో ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు నో దట్ యు ఆర్ ఎ గాడ్స్ బిలవెడ్ డాటర్, యు ఆర్ ఎ గాడ్స్ బిలవెడ్ సన్. ఆయన ఒడిలో కూర్చునే అధికారం ఇచ్చాడంట. శిష్యులకు ఇవ్వలేదు, దూతలకు ఇవ్వలేదు, ఆర్మీ వాళ్ళకి ఇవ్వలేదు, ప్రధానమంత్రికి ఇవ్వలేదు, ఎమ్మెల్యేకి ఇవ్వలేదు, ఎంపీలకి ఇవ్వలేదు, పోలీస్ వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్, ఎవరికి ఇవ్వలేదు ఈ అధికారము. తన కుమారులకి కుమార్తెలకి ఇచ్చాడంట. నువ్వు వెళ్ళి ఆయన ఒడిలో కూర్చొని, తండ్రి నేను ఈ సమస్యలో ఉన్నాను, నన్ను విడిపించమన్నప్పుడు దేవుడు ఆయన పాదము నీ ఇంట్లో మోపుతాడంట. హల్లెలూయా. హి విల్ స్టెప్ ఇన్ హిస్ ఫీట్ అపాన్ యువర్ హౌస్. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ప్రధానమంత్రి కంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తి ఎవరంటే మన యేసుక్రీస్తు. ఆయనకి కాన్వే మేబీ 1/2 కిలోమీటర్ ఉండొచ్చేమో, కానీ మన తండ్రికి 20,000 దూతలు ఉంటాయంట. 20,000 చారియట్స్, 20,000 రథాల నుంచి, కోట్లాది మంది దూతల నుంచి బయలుదేరుతాడంట. ఆయన కాన్వే అలా ఉంటుందంట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక్కసారి ఆయన కనుక మీ జీవితంలో స్టెప్ ఇన్ అయితే అపవాదికి చుక్కలు చూపిస్తాడు ఆయన. హీ విల్ షో ద టెర్రర్ టు ద ఎనిమీ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. యు ఆర్ ఎ గాడ్స్ బిలవెడ్ డాటర్, యు ఆర్ ఎ గాడ్స్ బిలవెడ్ సన్. 3వ వచనం, కీర్తనలు 21:3. ఆయన పాదము త్రొట్టిలినియడు, నిన్ను కాపాడు వాడు కునుకడు. సో ఇక్కడ బోల్డ్ స్టేట్మెంట్ చేస్తున్నాడు మళ్ళీ. ఎంతమందికి ఈ వాక్యం కొత్తగా అర్థమవుతుంది ఈరోజు? ఆయన నీ పాదములను త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. అంటే ఒక రెప్ప పాటున కూడా నిద్రపోడంట ఆయన. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఫాదర్, హీ ఈజ్ మై డార్లింగ్ అని చెప్తాను నేను. ఈ డైలాగ్ అయితే నాకు చాలా ఇష్టం. హీ ఈజ్ మై డార్లింగ్. ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ? ఈ మాట మీకు అర్థమైతే మీరు ఎప్పుడు కూడా భయపడరు. అసలు సాతాన్ అనే అసలు మీ జీవితంలో వాడికి పనే లేదు. అసలు అందరు చెప్పండి, సాతానికి నాకు అసలు పొత్తే లేదు, వాడికి నాకు సంబంధమే లేదని చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన నీ పాదములు తొట్టిలినియకుండా నిన్ను కాపాడువాడు కునుకడు. హీ విల్ నాట్ స్లీప్ నాట్ స్లంబర్. హల్లెలూయా. హీ విల్ నాట్ సఫర్ దై ఫుట్ టు బీ మూవ్డ్. హీ హ్యాడ్ దట్ కీపెత్ అండ్ విల్ నాట్ స్లంబర్. పడుకోడంట, కునుకైనా తీయడంట. అసలు ఇజ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. చెప్పండి, ఇజ్రాయేల్నే కాదు ఈ భూమిని కాపాడే నీ తండ్రి నిద్రపోడంట, నేను చూస్తూ ఉంటాడంట.
రోడ్డు మీద వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అంతకంటే పవర్ఫుల్ కెమెరాస్ మన మీద ఉంటాయి తెలుసా. హల్లెలూయా. నీ మీద నా మీద పరలోకం నుండి సీసీ కెమెరా ఉంది. నువ్వు దగ్గినా, నువ్వు నడిచినా, లేచినా, కూర్చున్నా అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందంట. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? అందుకే దావీదు అంటాడు, నేను నిల్చుండుట, నేను కూర్చుండుట నీకు సమస్తము తెలుసు తండ్రి అంటాడు. ఈవెన్ ఐఎమ్ స్టాండింగ్, ఈవెన్ ఐఎమ్ వాకింగ్, గాడ్ నోస్. చెప్పండి, పరలోకం నుండి ఒక కెమెరా నీ మీద ఉందని చెప్పండి. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయన నీ పాదంలో తొట్టిలో నీయడు, నిన్ను కాపాడుటకు ఇజ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. చెప్పండి, నిన్ను కాపాడువాడు ఎలా ఉంటాడంట? కుడి పక్కన. అంటే కుడి అంటే లెఫ్టా రైటా? ఐ థింక్ రైట్ అనుకుంటా. కుడి అంటే ఏంటి చెప్పండి, లెఫ్టా రైటా? రైట్, యా. సో దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవాయే నిన్ను కాపాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడంట. చెప్పండి, గాడ్ ఆల్వేస్ విత్ మీ వేర్ ఎవర్ ఐ గో. చెప్పండి, నీ షాడో ఎవరో కాదు ఆయనే అని చెప్పండి. ఎంతమందికి లైట్ అయ్యగానే మీ షాడో కనబడుతుంది? ఆ షాడో ఎవరో కాదు ఆయననే అంట. చెప్పండి, గాడ్ ఈజ్ యువర్ షాడో. ఈ రెవల్యూషన్ మీకు అర్థమైందా ఈరోజు? ఐఎమ్ టెల్లింగ్ సింప్లీ, బట్ ఇట్స్ వెరీ డిఫరెంట్. వెరీ లోతైన మెసేజ్ చెప్తున్నానండి. చాలా సింపుల్ ఇది. ఇక్కడ చెప్తున్నాడు 5th verse, ఓకే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నేను కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హీ విల్ స్టాండ్ ఎట్ ద రైట్ హ్యాండ్, హీ విల్ బీ యాజ్ యువర్ షాడో. నీ నీడలాగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాడంట, నేను బలపరుస్తాడంట, నేను ఓదారుస్తాడంట. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా, ఆయన ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడువాడు, ఆయన నీ ప్రాణమునకు కాపాడును. ద లార్డ్ షల్ ప్రిజర్వ్ thee from all the evil, he shall preserve thy soul. నిన్ను కాపాడమే కాదు, నీ ఆత్మని అంటే నీ యొక్క సోల్ని కూడా కాపాడతాడంట ఆయన. ఏ అపాయము నీకు రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కూడా కాపాడుతాడంట. హల్లెలూయా. ఈవెన్ హీ ఈస్ టెల్లింగ్ గ్యారంటీ దట్ ఐ కెన్ ప్రిజర్వ్ యువర్ సోల్. నీ మనసాక్షిని కూడా కాపాడుతాడంట. అపాయము రాకుండా, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నేను యెహోవాను కాపాడును. ఈ వరుస అందరూ బండి మీద రాసుకుంటారు, కార్ల మీద, బైక్ల మీద, బస్సుల మీద రాసుకుంటారు. ఇది మొదలుకొని నిరంతరము యెహోవా రాకపోకలో యెహోవా నేను కాపాడున్నాను. ఎంతమంది చూసారు ఒకసారన్నా? హ్యావ్ యూ సీన్ ఇన్ ద కార్స్, బైక్స్? చూసారా? రాస్తూ ఉంటారు కదా బండ్ల మీద, ఇది మొదలుకొని నిరంతరము రాకపోకల యందు యెహోవా నేను కాపాడును. చాలామంది ప్రార్థన చేస్తారు, యేసయ్యా నేను ప్రార్థిస్తుంటే నా ముందు ఒక దూతుండాలా, వెనకలో దూతుండాలా, లెఫ్ట్ సైడ్ ఒక దూతుండాలా, రైట్ సైడ్ ఒక దూతుండాలా. విన్నారా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా? నేనైతే చాలాసార్లు విన్నాను. ఒక్కొక్కసారి ఫన్నీ అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కరెక్టే కదా, ప్రొటెక్షన్ కావాలి కదా. విన్నారా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా? తండ్రి నేను బయటికి వెళ్తే నా పక్కన నువ్వు ఉండాలా, ముందో దూతుండాలా, వెనక దూతుండాలా. విన్నారా ఎవరైనా? ఎనీబడి హర్డ్ దిస్ ప్రేయర్ లైక్ దట్? విన్నారా లేదా? అట్లీస్ట్ చెప్పండి. ఎక్కువగా ఆల్ నైట్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రార్థనలు వింటూ ఉంటారు మీరు. గురు ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు, ఓకే, మీరు ప్రయాణంలో ఉంటే బండి స్టార్ట్ చేసే ముందు ఇలా, దేవా ముందొక దూత, వెనుకలో దూత, లెఫ్ట్ దూత, రైట్ సైడ్ ఒక దూత. ఓకే, ఇట్ ఈస్ నాట్ రాంగ్, బట్ ఇట్ ఈస్ వెరీ పర్ఫెక్ట్. ఓకే, అలా ప్రార్థన చేయలో తప్పు లేదు, కానీ ఒక్కొక్కసారి ఫన్నీ అనిపిస్తుంది. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు బిలవడ్ అనే మాటకి? సో నిద్ర కూడా పోకుండా నిన్ను కాపాడే దేవుడిని పెట్టుకొని ఎందుకు భయపడుతున్నారండి మీరు? ఎందుకు శ్రమ పడుతున్నారు? ఎందుకు ల్యాక్ అవుతున్నారు? అందుకే అంటాడు, ఈ లోకంలో శ్రమలు ఉంటాయంట, కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఈస్ ఎ ట్రిబులేషన్స్, బట్ గుడ్ చియర్, ఐ ఓవర్కమ్ దిస్ వరల్డ్. ఆయన జయించి ఉన్నాడంట. హల్లెలూయా. చెప్పండి, ఈ లోకంలో అపవాదిని నేను జయించి ఉన్నాను. ఈ లోకంలో అపవాదిని నేను జయించి ఉన్నాను. మీ అందరికీ నేను చెప్పానండి ఇంతకుముందుకు ఒకసారి, గుర్తుందా? అధికారము సాటానికి ఎలా వచ్చింది? హౌ డిడ్
Saturn received authority. చెప్పండి, అపవాదికి అధికారము ఎలా పొందుకున్నాడు? నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కదా, చెప్పండి. బై డిసీవింగ్ ఇఫ్ 24లో ఉంటుంది, మీకు 24లో ఉంటుంది. ఒకసారి తీయండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ అధికారం నాకు ఇవ్వబడిందని సాటాన్ చెప్తాడనమాట. అంటే యేసయ్యను టెంప్ట్ చేసినప్పుడు ఈ మాట యూజ్ చేస్తాడు, అధికారం నాకు ఇవ్వబడ్డది, నేను నీకు ఇస్తాను, నాకు సాగిలపడు, ఈ భూలోకం అంతా నీకు ఇస్తాను అంటాడు. ఆఫర్ చేస్తాడనమాట, ఒక డీల్ మాట్లాడుకుంటాడు సాటాన్. నాకు కాళ్ళకు మొక్కితే ఈ భూలోకం అంతా నీకు ఇస్తాను అంటాడు. కానీ అధికారం ఎలా వచ్చింది వాడికి? ఇక్కడ ఉంటుంది, జెనసిస్ 4లో ఉంటుంది. ఒకసారి తీయండి. ద అథారిటీ హ్యాస్ గివెన్ టు మీ అని ఉంటుంది అక్కడ. ఎనీబడి నో ద రిఫరెన్స్? నేను మీకు చెప్పిన ఆల్రెడీ రిఫరెన్స్ కూడా, బట్ ఐ ఫర్గాట్ దట్ రిఫరెన్స్. జెనసిస్ 4 ఐ థింక్. ద అథారిటీ హ్యాస్ గివెన్ టు మీ అని అంటారు. ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ మై డైరీ వేర్ ఇట్ ఇస్ ఐ రిటర్న్. ఇప్పుడు అర్థమైందా రాసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది? మర్చిపోయినప్పుడు మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. యూ కెన్ టెల్ దట్. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఐ విల్ సీ ఇన్ మై డైరీ. Anybody got the reference? Four seven అనుకుంటా, తీయండి ఒకసారి. 4:7 ఆర్ Matthew 27 ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో. ఒకసారి తీయండి, 4వ వచ్చాను. చదువుతారు ఎవరైనా? ఎనీబడి కెన్ రీడ్ దట్? ఇది కాదనుకుంటావా? నీవు సత్క్రియను చేయనీయడల తలెత్తుకునువా, సత్క్రియ చేయనీయడల వాటికిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. This is not the exactly reference. Matthew తీయండి ఒకసారి. Matthew 27:46 తీయండి ఒకసారి. ఫోర్లో కూడా ఉంటుంది అనుకుంటా, ఐ థింక్. 4:9 తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరు. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదన్ను. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇవన్నీ నీకు ఇస్తా అంటున్నాడు. సో అధికారం ఎక్కడి నుంచి పొందుకున్నాడు వీడు? అవ దగ్గర నుంచి, ఆదాం దగ్గర తగిలించాడు. సో ఇప్పుడు ఆ అథారిటీ ఎవరికి ఇచ్చాడు? దేవుడు, సన్స్ ఆఫ్ గాడ్స్ అంటే మనకి ఇచ్చాడు. సో నౌ యూ కెన్ ఆపరేట్. ఈ భూలోకంలో ఏదైనా సరే నిన్ను డిసీవ్ చేయలేదు. యు ఆర్ ఫార్ అబౌవ్. 28:18 తీయండి ఒకసారి.
Matthew 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీద మాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. So this is not exactly reference, but I'll tell you. Okay, నాకు కొంచెం టైం ఇవ్వండి, I'll tell you that. సో 27:46 తీయండి ఒకసారి, దీని వెనకాల 27:46. అంటే సాటన్ చెప్తాడు అనమాట, ఈ అధికారం నాకు ఇవ్వబడింది, సో నీకు ఇస్తాను, నాకు సాగిల పడమంటాడు అనమాట. ఐ థింక్ ఇందాక చెప్పింది దాని ముందు చదవండి ఒకసారి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. 4th chapter. This authority has given to me. ఇక్కడ 8వ వచనంలో చూసుకోండి, what you can come from 6 నుంచి చదవండి ఒకసారి, 6వ వచనం నుంచి. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నేను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది, ఇప్పుడు అర్థమవుతుందా? ఒక చోట రాయబడి ఉన్నదని చెప్తున్నాడు సాటాను, దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని. మరొక చోట ఇంకేం రాయబడి ఉన్నదని చెప్తున్నాడు ఆయన చెప్పినది. అందుకు యేసు ప్రభు, నీవు దేవుణ్ణి శోధింపవలను మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సో రిటర్న్ వర్డ్ వాడికి బాగా తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్తము తెలిసిన వ్యక్తి ఎవరంటే సాటాన్. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, సో ఒకే నిమిషంలో ఈ లోకంలో మొత్తము గ్లోరీ అంతా వాడు చూపించాడంట యేసయ్యకి. అగైన్ ద డెవిల్ టేకెన్ హిమ్ అప్ టు ఇన్ ద ఎక్సీడింగ్ హైట్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ షోయెత్ హిమ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ భూలోకంలో ఉన్న ప్రతి రాజ్యముని నీకు ఇస్తాను, నాకు సాగిల పడమన్నాడంట. సో ఈ అధికారం ఎవరు పొందుకున్నారు? ఎక్కడి నుంచి పొందుకున్నాడు? ఆదాం దగ్గర నుంచి పొందుకున్నాడు, అవ్వ దగ్గర నుంచి. నీవు సాగిలపడి నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేద్దను ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్మని ప్రభువైన దేవుని యొక్క ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని అనేను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచారము చేసిరి. అర్థమవుతుందా? సో యూ హ్యావ్ అన్ అథారిటీ ఓవర్ ఆల్ ద కింగ్డమ్స్. ఇక్కడ 8వ వచనంలో చూడండి, ఈ లోక రాజ్యములన్నిటికీ వాటి మహిమ ఆయనకి చూపించి. సో ఈ లోక రాజ్యం మీద అధికారము ఇప్పుడు మనకి ఇవ్వబడ్డది. నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ ద అథారిటీ అపాన్ ఆల్ దిస్ వరల్డ్. నువ్వేది పలికితే అది జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, జీవ మరణము నాలుక వశం అంటాం. చెప్పండి, జీవ మరణము నాలుక వశం అని చెప్పండి. ఎవ్రీబడి సే, జీవ మరణము నాలుక వశం. Life and death is in the power of tongue. I speak life into every dead thing